హాయ్ ఫ్రెండ్స్, మనం మునగాకు కరివేపాకు కారం పొడి కొట్టుకుందాం. చూడండి, వీటి అన్నీ మనకి కరివేపాకు అనమాట. చూడండి, నువ్వులు అవిసెలు అన్నమాట. ఇవి పల్లీలు, మిర్చి పల్లీలు వేసుకున్నా ఈ కారం పొడి చాలా మంచిగా ఉంటుంది అనమాట. ఇడ్లీలకైనా దోశలకైనా వేడివేడి అన్నం అయితే సూపర్ ఉంటుంది అసలు. అది మనకి వేగిపోయినాయి. కొబ్బరి, చింతపండు, ధనియాలు, జీలకర్ర. మనకు అన్నం తిన బుద్ధి కానప్పుడు కానీ ఇలా చేసుకుంటే కారపొడి బాగుంటుంది. అవిసె గింజలు ఒకటిదాని ఒకటి అన్నీ వేపుకొని మనం మిక్సీ పట్టు చల్లారనిద్దాం. మిరపకాయలు, కరివేపాకు వేస్తాం. కరివేపాకు, మునగాకు. మిరపకాయ కానీ వేగిపోయింది అనమాట. చల్లారిన తర్వాత మిక్సీ పడదాం. వేడి మీద పట్టామనుకో ముద్ద అయిపోద్ది అనమాట. చల్లారిన తర్వాత బట్ట రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఇంకా చల్లారిపోయినాయి, మిక్సీ పట్టుకుందాం. మనం ఎల్లు పట్టాను. ఇప్పుడు కాలు వేసుకుందాం. కారం పొడి అయిపోయింది. మనం ఎల్లుల్లి వేసుకుందాం. మునగాకు కరివేపాకు కారం రెడీ. నా ఛానల్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోద్దు. ఓకేనా ఫ్రెండ్స్?